అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు జీతాలు మరియు పెన్షన్ బిల్లులలో భారీ కదలిక అయితే నమోదైంది. ఈరోజు జీతాలు, పెన్షన్లు వీరి అకౌంట్‌లో అయితే జమ అవుతాయి తప్పకుండా. మరి పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే నిన్నటి రోజు ఈవినింగ్ వరకు కూడా బిల్లులన్నీ దాదాపుగా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లోనే ఉన్నాయి. ఈరోజు ఉదయం కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో ఉన్నాయి. సో, మధ్యాహ్నం వరకు కూడా ఈ యొక్క వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లోనే ఉండగా ఉద్యోగ పెన్షనర్స్ అయితే ఆందోళన చెందారు. ఈరోజు జీతాలు, పెన్షన్‌లు జమ అవుతాయా? కావా? అని. కానీ ఒక్కసారిగా బిల్లులలో కదలిక అయితే రావడం జరిగిందండి. సో, ఇక్కడ చూడొచ్చు. కంబదూల్ అనంతపురం జిల్లాలో ఈ కుబేర్‌లో అయితే ఉంది బిల్లు అని మనకు 1:24 అంటే మధ్యాహ్నం 1:24కైతే అప్డేట్ రావడం జరిగింది. అంటే బిల్లులలో భారీ కదలికైతే ఏర్పడింది. అలాగే దాదాపుగా చాలా వరకు బిల్లులైతే చెక్ చేయడం జరిగిందండి. ఇక్కడ మరొక బిల్ చూడొచ్చు. పేమెంట్ పెండింగ్ స్టేటస్ వచ్చేసి ఇన్ ప్రాసెస్ ఫర్ పేమెంట్ డిస్బర్స్‌మెంట్ త్రూ ఆర్‌బీఐ ఈ కుబేర్ అని అయితే ఉంది. ఈ బిల్ వచ్చేసి మనకు 1:30 ఈ కుబేర్‌కైతే వెళ్ళిందనమాట. అంటే మనకు నిన్న 31 ఆగస్టు వరకు కూడా బిల్లులో ఎటువంటి కదలిక లేదు. వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్సే ఉండేది. తర్వాత మనకి ఈరోజు ఉదయం 6 గంటల నుంచి 12 వరకు కూడా ఎటువంటి ఇది లేదనమాట. సో, కదలిక ఏం లేదు. వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్‌లోనే ఉన్నాయి. కానీ ఒక్కసారిగా 1:30 ఒకటి తర్వాత బిల్లులో భారీ కదలిక అయితే ఏర్పడిందని చెప్పవచ్చు. మరొక బిల్లు పేమెంట్ స్టేటస్ చెక్ చేయడం జరిగిందండి. సో, అది కూడా ఈ కుబేర్ స్టేజ్‌కైతే వెళ్ళింది. ఇక్కడ మనకు టైం అయితే చూడొచ్చు. ఇకపోతే ఈ విధంగా బిల్లులన్నీ దాదాపుగా ఈ బిల్ నంబర్ చూడొచ్చు. 2025 1318,750 ఈ నంబర్ బిల్లు కూడా మనకు 1:36 ఈ కుబేర్ స్టేజ్‌కైతే వెళ్ళింది. తర్వాత 1378,600 అనే బిల్లు కూడా మధ్యాహ్నం 1:42 ఈ కుబేర్ స్టేజ్‌కైతే చేరుకోవడం జరిగింది. ఈ విధంగా బిల్లులలో భారీ కదలిక అయితే ఏర్పడిందనమాట. మొత్తానికి ఈరోజు జీతాలు, పెన్షన్‌లయితే జమ కాబోతున్నాయి అనేది అప్డేట్. సో, బిల్లులు ఈ కుబేర్‌కు చేరుకున్నాయంటే దాని అర్థం ఏమిటంటే రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ గవర్నమెంటు ఆర్‌బీఐకి నిధులు పంపింది. నిధులు సమకూర్చిందని అర్థము. సో, నిధులు సమకూర్చిన వెంటనే ఈ బిల్లులన్నీ ఈ కుబేర్‌కు వెళ్ళాయి. సో, ఇక ఈ కుబేర్‌కి వెళ్ళిన బిల్లులన్నీ కూడా ఈరోజు ఈవినింగ్ 6 ఆ టైంకి, సో, లేదా 4 గంటల సమయానికి కూడా ఇవన్నీ బ్యాచ్ నంబర్స్ అయితే అలాట్ అయ్యే అవకాశం ఉంది. లేదంటే మరి కాసేపట్లో కూడా బ్యాచ్ నంబర్ అయితే అలాట్ అవ్వచ్చు. బ్యాచ్ నంబర్ అలాట్ అయిన వెంటనే 1 ఆర్ 2 అవర్స్‌లో జీతాలు జమ అవుతాయన్నమాట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పెన్షనర్లకు తరచుగా ఎదురయ్యే సందేహాలను నివృత్తి చేసే ప్రయత్నం అండి ఇది. పెన్షన్ బిల్లులను సబ్ ట్రెజరీ అధికారికి సమర్పించిన తర్వాత అవి ఏ ఏ దశల్లో వెళ్తాయి, వాటి అర్థం ఏమిటి అనే విషయాలను చాలామంది పెన్షనర్లు తెలుసుకోవాలనుకుంటున్నారు. ముఖ్యంగా గ్రీన్ ఛానల్ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అంటే ఏమిటి? గ్రీన్ ఛానల్ అంటే ఏమిటి? ఈ కుబేర్ అంటే ఏమిటి? బ్యాచ్ నంబర్ అలాట్‌మెంట్ అంటే ఏమిటి? వంటి పదాలకు అర్థ్ పెద్ పెన్షనర్లకు పెద్దగా అర్థం కావటం లేదు. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాము. పెన్షన్ బిల్లుల ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుంది? సబ్ ట్రెజరీ అధికారులు పెన్షన్ బిల్లులను వారి పరిధిలోని సబ్ ట్రెజరీ కార్యాలయాల్లో సమర్పిస్తారు. ఆ తర్వాత ఆ బిల్లులు కొన్ని దశలలో వెళ్తాయి. వాటి వివరాలు ఇక్కడ చూడొచ్చు. మొదటి దశ బిల్లు సమర్పణ మరియు ఆమోదం. సబ్ ట్రెజరీ కార్యాలయంలో పెన్షన్ బిల్లును సమర్పించిన తర్వాత అధికారులు దాన్ని పరిశీలిస్తారు. బిల్లులో ఎలాంటి తప్పులు లేకపోతే ఆమోదిస్తారు. ఒకవేళ బిల్లులో ఏమైనా తప్పులు ఉన్నట్లయితే దాన్ని తిరస్కరిస్తారు లేదా ఇన్ ప్రోగ్రెస్ అని అయితే చూపిస్తారు. అంటే బిల్లు ఇంకా పరిశీలనలోనే ఉంది అని అర్థము. ఇక రెండవ దశ గ్రీన్ ఛానల్ లేదా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశ. బిల్లును ఆమోదించిన తర్వాత అది గ్రీన్ ఛానల్‌కు వెళ్తుంది. గ్రీన్ ఛానల్ అంటే సబ్ ట్రెజరీ అధికారి బిల్లును ఆమోదించారని అర్థము. ఇక వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అంటే బిల్లు సిద్ధంగా ఉంది, కానీ నిధుల విడుదల కోసం వేచి ఉంది అని అర్థము. రాష్ట్ర ప్రభుత్వం నిధుల విడుదల చేసిన తర్వాత ఆ బిల్లు తదుపరి దశకైతే వెళ్తుందని అర్థము. ఇకపోతే మూడో స్టేజ్‌లో ఈ కుబేర్ స్టేజ్. అంటే ఇప్పుడు ప్రస్తుతం మనకు బిల్లులన్నీ ఈ కుబేర్ స్టేజ్‌కి వెళ్తున్నాయి కాబట్టి. సో, ఈ గ్రీన్ ఛానల్ నుండి ఆమోదించబడిన బిల్లును ఈ కుబేర్‌కు చేరుకుంటాయి. ఈ కుబేర్ అంటే సబ్ ట్రెజరీ అధికారి ఆమోదించిన బిల్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చేరుకున్నాయని అర్థము.
దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ చెల్లించడానికి అవసరమైన నగదును ఆర్‌బీఐకి పంపింది అని సమాచారము. ఈ కుబేర్ అనేది ఆర్‌బీఐ నిర్వహించే ఒక ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్ అండి. ఇది ప్రభుత్వ లావాదేవీలను సులభతరం చేస్తుంది. ఇక నాలుగోది బ్యాచ్ నంబర్ అలాట్‌మెంట్ దశ. ఈ కుబేర్ తర్వాత వచ్చే దశనే బ్యాచ్ నంబర్ అలాట్‌మెంట్ అంటాము. బ్యాచ్ నంబర్ అలాట్‌మెంట్ అంటే ఇదే చివరి దశ అండి. సో, మీ యొక్క పెన్షన్ గాని మీ ఖాతాలో జమ చేయడానికి ఆర్‌బీఐ అయితే సిద్ధంగా ఉంది అని అర్థము. సో, బ్యాచ్ నంబర్ అలాట్ అయినప్పటి నుంచి గంట నుంచి 3 గంటల లోపల మీ పెన్షన్ అనేది మీ ఖాతాలో, బ్యాంక్ ఖాతాలో జమ అవుతుందని అర్థము. ముఖ్య గమనిక, పెన్షన్ బిల్లులు ప్రాసెసింగ్ సమయం అనేది వివిధ అంశాలపై ఇప్పుడు మనం చూసిన ఈ 4 అంశాలపై ఆధారపడి ఉంటుంది కాబట్టి పూర్తిగా సో, కొన్ని కొన్నిసార్లు గంటల్లోనే పూర్తయితే మరి కొన్నిసార్లు రోజులు పట్టవచ్చు. కాబట్టి పెన్షనర్లు ఓపికగా ఉండాలనైతే మనవి ఫ్రెండ్స్. ఎప్పటికప్పుడు బిల్లులలో కదలికను బట్టి ఉద్యోగులకు సంబంధించి జీతాలు, పెన్షనర్స్ సంబంధించి పెన్షన్ బిల్లుల తాజా సమాచారాన్ని మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. సో, మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. మీరు గనుక బిల్ స్టేటస్ చెక్ చేసుకున్నట్లయితే మీ యొక్క బిల్ పేమెంట్ పెండింగ్ స్టేటస్ కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.